'ఓజీ' 18 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్‌లు చూసుకుంటే, 'నైజాం' చూసుకుంటే 54 కోట్లకైతే బిజినెస్ జరిగింది. ఇప్పటివరకు 52,00,00,000 నెట్ అయితే పెట్టింది. సో, ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 2 కోట్లయితే వసూలు చేయాల్సి ఉంది. సో, హైదరాబాద్‌లో వరకు అయితే ఆక్యుపెన్సీ బాగానే ఉంది కాబట్టి సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. ఇక సీడెడ్ చూసుకుంటే 22 కోట్లకైతే అమ్మారు. ఇప్పటివరకైతే 19 కోట్లయితే కలెక్ట్ చేసింది. సో, సినిమా అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకొక 3 కోట్లయితే వసూలు చేయాల్సి ఉంది. కాకపోతే 22 కోట్లయితే వసూలు చేయడం కష్టం కానీ, ఒక 1 ఆర్ 2 క్రోర్స్ అయితే లాస్ అయితే ఉండే అవకాశం ఉంది సీడెడ్‌లో. ఇక ఉత్తరాంధ్రలో చూసుకుంటే 20 కోట్లకు గాను 17 కోట్లయితే వసూలు చేసింది. అక్కడ కూడా ఒక 2 కోట్ల లాస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఈస్ట్ గోదావరి 12,30,00,000కైతే అమ్మారు. అక్కడ ఇప్పటివరకైతే 12,20,00,000 అయితే వసూలు చేసింది. ఇంకొక 10,00,000 వసూలు చేస్తే అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకుంటుంది. ఇక వెస్ట్ గోదావరి 9 కోట్లకైతే అమ్మారు. అక్కడ కూడా 8,40,00,000 అయితే వసూలు చేసింది. ఇంకొక 60,00,000 వసూలు చేస్తే అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకుంటుంది ఫుల్ రన్‌లో. ఇక కృష్ణా చూసుకుంటే 9.5 కోట్లకైతే అమ్మారు. అక్కడ ఇప్పటి వరకు 9,70,00,000 అయితే వసూలు చేసింది. 20,00,000 ప్రాఫిట్ అయితే తీసుకుంది. అక్కడ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని 20,00,000 అయితే లాభాలు తెచ్చుకుంది. ఇక గుంటూరు చూసుకుంటే 12,50,00,000కైతే అమ్మారు. అక్కడ 11 కోట్లయితే వసూలు చేసింది. ఈ సినిమా ఇక్కడ కూడా కొంచెం అయితే లాస్ చూసే అవకాశం ఉంది. ఇప్పటివరకైతే 11 కోట్లయితే వసూలు చేసింది. ఇంకొక 1,50,00,000 అయితే వసూలు చేయాల్సి ఉంది. అక్కడ ఒక 50,00,000 వరకైతే లాస్ చూసే అవకాశం అయితే ఉంది. ఇక నెల్లూరు చూసుకుంటే 6 కోట్లకైతే అమ్మారు. అక్కడ ఇప్పటి వరకు 4.5 కోట్లు మాత్రం వసూలు చేసింది. ఫుల్ రన్‌లో ఇంకొక 50,00,000 అయితే వసూలు చేసే అవకాశం ఉంది. సో, ఓవరాల్‌గా 5 కోట్ల నెట్ అయితే పెట్టే అవకాశం ఉంది. ఒక 1,00,00,000 అయితే లాస్ వచ్చే అవకాశం ఉంది నెల్లూరు నుంచి. సో, నెల్లూరులో కొంచెం సాడ్ ఇష్యూ. అక్కడ ఒకతను 3,00,00,000 తన దగ్గర ఉంటే ఇంకొక 3,00,00,000 రూ. 5 వడ్డీకి తెచ్చి మరి ఈ సినిమానైతే తీసుకున్నాడు 6 కోట్లకి. అక్కడ మాత్రం ఇప్పటివరకైతే బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకోలేదు. ఎట్లా లేదన్నా ఒక 1 క్రోర్ అయితే లాస్ అయ్యే అవకాశం ఉంది. ఇక కర్ణాటక చూసుకుంటే 8 కోట్లకైతే అమ్మారు. అక్కడ ఇప్పటివరకైతే 20 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. నెట్ పరంగా చూసుకుంటే 14 కోట్ల వరకైతే వచ్చింది. ఆ సినిమా 6 కోట్ల వరకైతే లాభాలు తీసుకుంది కర్ణాటకలో. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని లాభాలైతే భారీగానే వచ్చాయి. ఇక తమిళ్, మలయాళం, నార్త్ ఈ 3 కలిపి 3 కోట్లకైతే అమ్మారు. అక్కడ 4.5 కోట్ల నెట్ అయితే వచ్చింది ఇప్పటివరకు. అక్కడ కూడా సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. 1,50,00,000 లాభాలైతే చూసింది. ఇక ఓవర్‌సీస్ చూసుకుంటే 17.5 కోట్లకైతే అమ్మారు. ఇక్కడ కూడా సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. 34 కోట్ల నెట్ అయితే పెట్టింది. డబుల్ ప్రాఫిట్ అయితే చూశారు ఓవర్‌సీస్‌లో. ఓవర్‌సీస్‌లో మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఇవి కాకుండా నెట్‌ఫ్లిక్స్‌కి ఒక 81 కోట్లకైతే స్ట్రీమింగ్‌కి తీసుకున్నారు. ఆడియో పరంగా ఇంకొక 18 కోట్లయితే వచ్చాయి. సో, సినిమా టోటల్ బిజినెస్ వచ్చేసరికి 173 కోట్లు థియేట్రికల్ బిజినెస్ అయితే నెట్‌ఫ్లిక్స్ మరియు ఆడియో 2 కలిపి వచ్చేసి 99 కోట్లకైతే అమ్మారు. టోటల్‌గా 272 కోట్లకైతే ఈ సినిమానైతే అమ్మారు. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసరికి 230-250 కోట్లు అని చెప్తున్నారు. సో, నిర్మాతకి టేబుల్ ప్రాఫిట్ అయితే 20-30 క్రోర్స్ అయితే వచ్చింది. సో, ఇక ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కూడా మాక్సిమం బయటపడే అవకాశం ఉంది. ఒక నెల్లూరు, సీడెడ్, గుంటూరు ఇక్కడ తప్ప మిగతా అన్ని చోట్ల కూడా ఎగ్జిబిటర్స్ అయినా, డిస్ట్రిబ్యూటర్స్ అయినా ఎక్కడా కూడా నష్టపోయే అవకాశాలైతే లేవు. కానీ ఈ సినిమా మీద విష ప్రచారం ఎక్కువైంది. సినిమా 'ఓజీ' హిట్ అయింది గానీ సినిమా మాత్రం కలెక్షన్‌లు రాలేదు. సినిమాకు భారీ స్థాయిలో నష్టాలు వచ్చినాయి. సినిమా హిట్టు, కలెక్షన్‌ల పరంగా ఫట్టు అని అయితే చెప్తున్నారు. అది మాత్రం పూర్తిగా వాస్తవం. ఒక 3 చోట్ల మాత్రం సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ అయితే అవ్వలేదు. ఆ 3 చోట్ల మాత్రం 1,00,00,000-1,50,00,000 అయితే లాస్ చూసే అవకాశం అయితే ఉంది. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే సినిమా నెట్ వచ్చేసరికి 190 కోట్ల వరకైతే దాటింది. సో, ఓవరాల్ బిజినెస్ వచ్చేసరికి 173 కోట్లు. 190 కోట్లయితే ఇప్పటివరకైతే నెట్ దాటింది. ఆ సినిమా అయితే సూపర్ హిట్ అనిపించుకుంది. అయితే ఆ 3 చోట్ల మాత్రం 10-15% అయితే లాస్ అయితే అవకాశం ఉంది గదా! సో, అక్కడ కూడా ఈసారి 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాతోని కొంచెం రికవరీ అయితే చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారు. సో, అక్కడ ఈసారి డిస్ట్రిబ్యూటర్‌లకు ఆ సినిమాని కొంచెం తక్కువగా అమ్మే అవకాశం అయితే ఉంది. సో, దాని పరంగా చూసుకుంటే ఆ సినిమా వాళ్ళు మాత్రం సేఫే. ఆ సినిమా కూడా ఇంకొక 3, 4 మంత్స్‌లోనే వచ్చే అవకాశం ఉంది కాబట్టి పెద్ద నష్టాలైతే ఏమీ ఉండవు.